శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో కార్తీక శుద్ధ పంచమి అక్టోబర్ 26వ తేదీ ఆదివారం నుండి నవంబర్ 1వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశుల వారికి అవసరమైనటువంటి పరిహారాలను చూద్దాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, విశేషమైనటువంటి పర్వదినాలతో పాటు ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలిద్దాం. అదేవిధంగా ఈరోజు నాగపంచమి విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి రాత్రి 12:46 వరకు, అనంతరం షష్ఠి. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:20 వరకు, అనంతరం మూలా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన రోజులు, పర్వదినాల గురించి పరిశీలిస్తే అక్టోబర్ 26వ తేదీ ఆదివారం అనగా నేడు నాగపంచమి. అక్టోబర్ 29 బుధవారం కార్తవీర్య జయంతి. అక్టోబర్ 30 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగం మరియు కార్తీక మాసంలో వచ్చిన శ్రవణ నక్షత్రం. దీన్ని కోటి సోమవార పర్వదినంగా శాస్త్రం పరిగణిస్తుంది. అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం యాజ్ఞవల్క్య జయంతి. నవంబర్ 1వ తేదీ శనివారం ప్రబోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. ఈ వారంలో ఉన్న గ్రహస్థితులను పరిశీలించినట్లయితే రవి తులారాశి యందు సంచారం, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశుల యందు సంచారం, కుజుడు 27వ తేదీ మధ్యాహ్నం 3:42 వరకు తులారాశి యందు సంచారం, అనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశం. బుధుడు వృశ్చిక రాశి యందు, గురువు అతిచారంతో కర్కాటక రాశి యందు సంచారం, శుక్రుడు కన్య రాశి యందు, శని వక్రగతుడై మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి. ఈ రాశి వారికి కుజుడు సప్త అష్టమ స్థానాల్లో సంచారం, రవి సప్తమంలో సంచారం, చతుర్థ స్థానంలో బృహస్పతి సంచారం వలన ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు. మనోబలం ఏమాత్రం కోల్పోకుండా జాగ్రత్త పడాలి. మాట విషయంలో పొదుపు పాటించాలి. అసహనం వ్యక్తం చేయకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత మనస్తాపానికి కారణమవుతుంది. స్వీయ నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. కార్యస్థానంలో ఉన్నటువంటి వ్యతిరేకతలను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందడుగు వేస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అనుకూలత ప్రతికూలతలు రెండు కూడా సమానంగా ఉంటాయి. వ్యాపారస్తులకు యోగప్రదమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కొత్త విషయాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. చేసేటటువంటి పని యందు అప్రమత్తత అవసరమని గ్రహించాలి. చిన్న చిన్న ఇబ్బందులను కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా జరిగేటటువంటి ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. సంతానానికి సంబంధించిన భవిష్యత్తుకై కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, అదేవిధంగా నాగపంచమి నేడు నాగదేవత దర్శనం, శివ అభిషేకం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు బృహస్పతి, చతుర్థ స్థానంలో కేతువు, పంచమ స్థానం యందు శుక్రుడు, షష్ఠమ స్థానంలో రవి సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాలలో ప్రతికూలతలు అనేవి పరంపరగా ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందడుగు వేస్తే విజయం సాధిస్తారు. అదేవిధంగా మొహమాటం అనే దానికి దూరంగా ఉండాలి. సమీప వ్యక్తుల నుండి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్యస్థానంలో ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉంటుంది. చేసిన పనికి గుర్తింపు లభించకపోవడంతో పాటు చిన్న చిన్న లక్ష్యాలను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు వైద్య సందర్శనం చేసే సూచనలు ఈ వారంలో కనబడుతున్నాయి. నిరుద్యోగులు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తే కానీ ఆశించినటువంటి ఫలితాన్ని సాధించలేని పరిస్థితి ఉంటుంది. ఈ రాశివారు శుభకార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు. విందులు వినోదాలకై ధనాన్ని ఖర్చు చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రులను కలుసుకుని వారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.
విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోవటం కొంత అనుమానమే అని చెప్పవచ్చు. సమీప వ్యక్తులకు మీరు చేసేటటువంటి సహకారాన్ని వారు గుర్తించి మీ యందు వారు కృతజ్ఞత ఆవిష్కరించడం కూడా ఈ వారంలో మీకు ద్యోతకమవుతుంది. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, షష్ఠినాడు సుబ్రహ్మణ్య దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు బృహస్పతి, తృతీయ స్థానం యందు కేతువు, చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి కుజుల కలయిక వలన మాట విషయంలో చాలా నేర్పుగా ఓర్పుగా మాట్లాడతారు. మీ సహనం మీకు ఆయుధంగా మారుతుంది. సమీప వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేసేటటువంటి ప్రయత్నాలను మీరు ఏమాత్రం లక్ష్య పెట్టరు. అపకారికి ఉపకారం అన్నట్లుగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళకే మీరు అండగా నిలబడేటటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనబడబోతూ ఉంది. అట్లనే బంధువులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేయడానికి మీ వంతు సహకారాన్ని అందజేస్తారు. అట్లాగే మీ మాటకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు మీ నేర్పుకు మీరు ప్రశంసలను కూడా అందుకోబోతున్నారు. మిత్రులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సహకారం పరిపూర్ణంగా అందజేస్తారు. సమీప వ్యక్తుల నుండి విలువైనటువంటి సూచనలు అందుకొని కొన్ని వ్యవహారాల్లోనే ప్రణాళికలను మార్పు చేసుకుంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు కొంత ఉంటాయి. అదేవిధంగా కార్యస్థానంలో మీ పనిని సకాలంలో పూర్తి చేసి మీ పనితో పాటు సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్ష్యాలను పూర్తి చేయడానికి కూడా మీ వంతు సహకారాన్ని అందజేస్తారు. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు ఉన్నతాధికారుల నుండి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా మీరు చేపడతారు. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా మంగళవారం నాడు కుజగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు గురు సంచారం, అష్టమ స్థానం యందు రాహువు, భాగ్యస్థానం యందు శని, అదేవిధంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం వలన ఎక్కువ విలాసాలకు వినోదాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అలంకార వస్తువులైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు, కాస్మెటిక్స్ వంటి వాటికి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కొంత లోపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఈ వారంలో అధికంగా ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేయడానికి మీ పనులు పక్కన పెట్టి దానికి సమయాన్ని కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని కీలకమైన విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు మీ మనసులో ఉన్నటువంటి భావాలు నివేదించి భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముఖ్య భూమిక మీరు ముందుండి పోషిస్తారు. బంధువులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి నడుం కట్టి మీరు ముందడుగు వేసే సూచనలు కనబడుతున్నాయి. కార్యస్థానంలో ఉన్నటువంటి ఇబ్బందులను చాకచక్యంగా అధిగమిస్తారు. మీ మాటలో నేర్పు, మీ ప్రవర్తనలో ఓర్పు మీ సమీప వ్యక్తుల నుండి మీకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడతాయి. అదేవిధంగా చిన్న చిన్న ఇబ్బందులను సైతం ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ధైర్యంగా మీరు అడుగు వేస్తారు. మీ ఆత్మవిశ్వాసం, మనోబలం మీకు మరింత అండగా మీరు కార్యక్రమాలను సాధించడానికి మీకు ఉపయోగపడతాయి. రాజకీయ నాయకులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశిలోని విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మీ ప్రయత్నం ఈ వారంలో సఫలవంతమయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని సంచారం వలన చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా భారంగానే అనిపిస్తుంది. కార్యక్రమాల్లో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు కొంత మిమ్మల్ని మనస్తాపానికి గురి చేసినా మీ సహనానికి పరీక్ష అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఏమాత్రం దాన్ని లక్ష్య పెట్టకుండా మిమ్మల్ని మీరు స్వీయ నియంత్రణ ద్వారా మీలో మీరు ఉత్సాహాన్ని నింపుకొని చేపట్టినటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేస్తారు. అయితే ఈ వారంలో మీ పనుల మీద ఉండేటటువంటి శ్రద్ధ కంటే మీ సమీప వ్యక్తులకు సహకారాన్ని చేయటం మీద ఎక్కువ మీరు మనస్సుని సంలగ్నం చేస్తారు. కార్యస్థానంలో మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడంతో పాటు పని ఒత్తిడిని తగ్గించుకోవాలి అని మీరు చేసేటటువంటి ప్రయత్నం కూడా సఫలవంతం అవుతుంది. పదోన్నతులకు సంబంధించిన కీలకమైన సమాచారం అందుకుంటారు. బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. అదేవిధంగా మీరు కూడా సుదూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో చేసేటటువంటి పుణ్యక్షేత్ర సందర్శనకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సమీప వ్యక్తులకు సహకారాన్ని చేయటం కోసం మీ కనీస అవసరాలను ప్రక్కన పెట్టుకుని కూడా
మీరు మీ ఆర్థిక వనరులను వారికి అందించేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశివారు అష్టమి నాడు దుర్గా దర్శనం చేయటం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవికుజులు, సప్తమంలో ఉన్నటువంటి శని, షష్టమంలో ఉన్నటువంటి రాహువు ప్రభావం వల్ల శరీరంలో కొంత నలత ఉంటుంది. ఉత్సాహం కొంత తగ్గుతుందని చెప్పవచ్చు. చిన్న చిన్న పనులు కూడా భారంగా ఉంటాయి. ప్రయాణాలు చేయలేక కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. కొన్ని ప్రణాళికలు అమలు చేయడంలో ఉన్నటువంటి లోపాల వల్ల ఆశించినటువంటి ఫలితాలు అందుకోని పరిస్థితి ఈ రాశి వ్యాపారస్తులకు కనబడుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు చేసేటటువంటి పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తులు, ముఖ్యంగా సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. అదేవిధంగా ఉన్నతాధికారుల నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. యాజమాన్యం నుండి తగినటువంటి గుర్తింపు లభించకపోవడం అనేది కూడా ఈ వారంలో మీరు చవి చూడగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక వనరులు అందకుండా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. గతంలో మీరు చేసినటువంటి పొదుపు తాలూకు ఫలితాలు కూడా ఈ వారంలో మీరు అందుకోవటం ఎంత ప్రయత్నం చేసినా అది మీకు దుర్లభమయ్యే సూచనలు కనబడుతున్నాయి. దూరపు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని అందుకుంటారు. వారం మధ్యలో అనుకొని ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణం వల్ల కొన్ని ముఖ్య కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకుంటారు. దూర ప్రయాణాల్లో కొంత వ్యతిరేక పరిస్థితులను మీరు చవిచూచే అవకాశం ఉంది. ఈ రాశివారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయడంతో పాటు గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి కుజులు, ద్వితీయ స్థానం యందు బుధుడు, పంచమ స్థానం యందు రాహువు, షష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి సమయానికి కాకుండా కొద్దిగా అటు ఇటుగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకోని క్యాంపులు, ప్రయాణాలు వంటివి అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక వనరులు కొంచెం ఆలస్యంగా చేతికందే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశిలోని కొందరికి ఆర్థిక వ్యవహారాల విషయంలో కనీస అవసరాలకు కూడా ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంటుంది. నిత్యావసరాల కోసం ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు, వాళ్ళ మాటని మీరు ఏకీభవించకుండా విభేదించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బంధువులతో కలిసి ఆస్తుల వ్యవహారాల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. గృహ నిర్మాణం, కొనుగోలు చేయాలి అనేటటువంటి నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కార్యక్రమాలను తాత్కాలికంగా విరమించుకుంటారు. పెట్టుబడుల ప్రయత్నంలో ముందడుగు వేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశివారు సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయడంతో పాటు సూర్యగ్రహ ప్రీతికై గోధుమలు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జన్మ వ్యయస్థానాల యందు కుజగ్రహ సంచారం, వ్యయ స్థానంలో రవి, అదేవిధంగా అర్థాష్టమ స్థానం యందు రాహువు, పంచమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన మంచికి పోతే చెడు ఎదురైందన్నటువంటి చందంగా కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మీ నుండి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మీరు మేలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుండే మీకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అదేవిధంగా మీకు ఈ వారంలో ఎవరు మంచి ఎవరు చెడు అనేటటువంటి కొంత ఆ జ్ఞానం అనేది కూడా ఏ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావం వల్ల మీకు కొంత కలుగుతుంది. దాంతోపాటు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు. దైవ సేవలో ఎక్కువ సమయాన్ని వినియోగిస్తారు. సామాజిక కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. గృహోపకరణాలు కొనడానికి ధనాన్ని వెచ్చిస్తారు. ఆర్థిక వనరులను పెంచుకునేటటువంటి మీ ప్రయత్నం కొంత సఫలవంతం అవుతుందని చెప్పవచ్చు. సోదరులతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు పరిష్కృతం అవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలమైనటువంటి రీతిలో ఫలితాలను అందిస్తాయి. అదేవిధంగా దైవ సంబంధమైనటువంటి ముఖ్య కార్యక్రమాల్లో మీరు ముందుండి ఆ కార్యక్రమాలను నడిపించే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రాశివారు లలిత స్తోత్రపారాయణ చేయడంతో పాటు శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం, కనకధారాస్తవ పారాయణ, అమ్మవారికి తెల్లని పుష్పాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి లాభస్థానంలో కుజుడు, అదేవిధంగా కుజుడు వ్యయంలో కూడా ప్రవేశిస్తాడు. లాభస్థానం యందు రవి, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన
ప్రభావం వలన మాట కొంచెం కటువుగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటటువంటి సమయంలో కూడా మీ మాట ఎదుటివారిని నొప్పించేటటువంటి రీతిలో ఉంటుంది. ముక్కుసూటిగా వెళ్ళాలి అనేటటువంటి మీ ప్రయత్నం అన్ని వేళలా సఫలం అవ్వకపోగా కొన్ని విమర్శలకు కూడా దారితీసే పరిస్థితి కనబడుతుంది. కోపం తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నిర్ణయాల విషయంలో దూకుడుకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకోవాలి. చేసేటటువంటి ప్రతి పని విషయంలో 2 సార్లు తప్పకుండా ఆలోచించాలి. వ్యాపారాల విషయంలో అప్రమత్తత అవసరం. సమీప వ్యక్తుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఎవరైతే మీకు సహకరించాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు కీలకమైనటువంటి సమయాల్లో సహాయ నిరాకరణ చేసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి అప్రమత్తత అవసరమని గ్రహించాలి. ఉన్నతాధికారుల నుండి కొన్ని విషయాలలో మీరు కొన్ని విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా బంధువుల నుండి కొంత వ్యతిరేకత ఉండటంతో పాటుగా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మీరు చివరి క్షణంలో వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ గురువారం నాడు చేయడంతో పాటుగా ఏకాదశి నాడు కృష్ణ సందర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి 7వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 2వ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల మీ సొంత కార్యక్రమాల కంటే కూడా కుటుంబ సభ్యుల కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. పని ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. సహోద్యోగులకు మీ లక్ష్యాలను, మీ పని బాధ్యతను కొంత అప్పజెబుతారు. అదేవిధంగా ఈ రాశి మహిళలు కొంత ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పుట్టింటి వారి దగ్గర ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలని ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ అవసరమని గ్రహించాలి. అనారోగ్య కారణాల వల్ల కొంత ఆహారానికి దూరం అవుతారు. ఆహారం విషయంలో సమయపాలన పాటించాలని మీరు గ్రహించాలి. అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలను సందర్శిస్తారు. వారి దగ్గర నుండి కొన్ని విలువైన కీలకమైన సమాచారాలు తెలుసుకుంటారు. విదేశీ ప్రయాణాల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నం సఫలవంతమవుతుంది. జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో పంచుకుంటారు. ఆస్తుల వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయం ఈ వారంలో మీ నుండి వెలువడుతుంది. ఈ రాశివారు మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడంతో పాటు బుధవారం నాడు గణపతికి గరికను సమర్పించి సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. కుంభరాశి వారికి జన్మరాశి యందు రాహువు, 2వ స్థానంలో శని, సప్తమంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, నవమంలో రవి సంచారం వలన అనవసరమైనటువంటి విషయాలకు మీరు దూరంగా ఉండాలి. అవసరానికి మించినటువంటి మంచితనం పనికిరాదు. మీ మంచితనమే కొన్ని వ్యవహారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. మీవి కాని విషయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. అవసరానికి మించినటువంటి సాయం పనికిరాదు. తలకి మించినటువంటి భారం మీరు మోయకూడదు. అనవసరమైనటువంటి బాధ్యతలను మీరు తలకెత్తుకోకుండా ఉండడం మంచిది. కార్యస్థానంలో మొహమాటానికి పోయి పెద్ద పెద్ద లక్ష్యాలను మీరు నిర్దేశించుకునే పరిస్థితి కనబడుతుంది. సహోద్యోగుల నుండి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలను అందుకోవడం కొంత కష్టతరమైనటువంటి పనే అవుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు. కానీ కొంత అభిప్రాయ భేదాలు వెలువడే పరిస్థితి కనబడుతుంది. స్థానం మారాలి అని ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో బదిలీల కోసం చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో కీలక అడుగుపడే అవకాశం కనబడుతుంది. పదోన్నతుల కోసం ఎదురు చూసేటటువంటి వారికి కూడా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలవంతమయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. స్థిరాస్తి కొనుగోలుకై కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. నిర్మాణ రంగాల వారికి ఎదురు చూస్తున్నటువంటి లాభాలు చేతికందే పరిస్థితి కనబడుతుంది. రిటైల్ రంగాల వారి కంటే హోల్సేల్ వారికి ఎక్కువ లాభాలు ఈ వారంలో చేతికందే పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశివారు ఆదివారం నాడు అనగా నేడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయడంతో పాటు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని, అష్టమంలో రవి, సప్తమంలో శుక్రుడు, అదేవిధంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన చేసేటటువంటి పనుల విషయంలో ప్రణాళికాబద్ధంగా పనులను ప్రారంభించినప్పటికీ స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రారంభించినటువంటి పనుల్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది.
చేసేటటువంటి పనుల్లో ఇబ్బందులు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కానటువంటి స్థితి కూడా కొంత ఉంటుంది. ఆలోచనల విషయంలో స్పష్టత లోపిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి. మానసికంగా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. సమీప వ్యక్తుల ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఉద్యోగాల్లో, కార్యస్థానంలో సహోద్యోగుల నుండి కొన్ని వ్యతిరేకమైనటువంటి పావులు కదిలే పరిస్థితి కనబడుతుంది. ఉన్నతాధికారుల నుండి అనవసరమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటే సూచనలు ఉన్నాయి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మీరు చేసేటటువంటి ప్రయత్నం కేవలం ప్రయాస మాత్రమే అవుతుందని గ్రహించాలి. అదేవిధంగా మీ పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి విద్యార్థుల ప్రయత్నం సఫలవంతమవుతుంది. ఆశించినటువంటి ఫలితాలు రాబట్టుకోగలుగుతారు. ఈ రాశివారు అష్టమి నాడు కాలభైరవ సందర్శనం చేయడంతో పాటు గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల అంశాలతో పాటుగా ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాల గురించి మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా మారి సమస్త శుభాలు అందేలాగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి.